ఎర్రచందనం అమ్మకంతో లోటు బడ్జెట్ నుంచి ప్రస్తుతానికి గట్టెక్కుదామని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలు కార్యరూపం దాల్చడం లేదు. అంతర్జాతీయ వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో రోజురోజుకి వేలం ప్రక్రియ వెనుకకుపోతోంది. తాజాగా మరోసారి వేలం డేట్ మారిపోయింది. స్మగ్లర్ల చెర నుంచి దొరికిన ఎర్రచందనం అమ్మకం ఏపీ సర్కారుకు తలనొప్పిగా మారింది. ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చే సొమ్ముతో ఆర్థిక లోటును పూడ్చుకుందామనుకున్న ప్రభుత్వ ఆశలు నెరవేరడం లేదు. కొనుగోలుపై అంతర్జాతీయ వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అమ్మక ప్రక్రియ ఆలస్యమవుతోంది. నిజానికి ఈ నెల 19వ తేదీ నుంచి వేలం ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ వ్యాపారుల నుంచి స్పందన లేకపోవడంతో వచ్చే నెల 6కు వాయిదా వేశారు. తాజాగా మరోసారి వేలం డేట్ను మార్చేశారు. 17వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఎర్రచందనం వేలానికి విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు విదేశీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్.